ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కపిలతీర్థంలో ఘనంగా ఊంజల సేవ ఉత్సవం. ఆది దంపతుల సుందర దర్శనంతో భక్తుల ఆనంద తన్మయత్వం. తిరుపతి శ్రవణం ప్రాజెక్టులో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తనిఖీలు. సమస్యలపై ఆరా, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశం. తిరుపతిలో ఘనంగా తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో దివ్య ప్రబంధ పఠనం, సాతుమొర. కలియుగ దైవం శ్రీనివాసుని సోదరిమణులు నిలవైన పుణ్య ప్రదేశం తిరుమల మొదటి ఘాట్ రోడ్లోని అక్కగార్ల గుడి. ప్రత్యేక కథనం. మార్గశిర మాసం సోమవారాన ఆది దంపతులైన శివపార్వతులు ఊంజల సేవలో కటాక్షించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయంలో విశేష ఉత్సవాలను కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఈ క్రమంలో మార్గశిర మాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ఊంజల మండపంలో వెంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల ఊంజల సేవను కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు ఓం నమ శివాయ స్మరణలు చేస్తూ ఆది దంపతులను సేవించారు. తిరుపతిలోని టీటీడీ శ్రవణం ప్రాజెక్టును సోమవారం టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు బిఆర్ నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర బధిర శిశువుల శిక్షణా సంస్థ వద్దకు చేరుకున్న టీటీడీ చైర్మన్ కు టీటీడీ జేఈఓ గౌతమి, టీటీడీ బోర్డు సభ్యుడు జి భానుప్రకాష్ రెడ్డిలు స్వాగతం పలికారు. అనంతరం చైర్మన్ బిఆర్ నాయుడు పాఠశాలలోని పలు తరగతి గదులను పరిశీలించి పిల్లలతో ముచ్చటించారు. ఆపై చిన్నారుల తల్లిదండ్రులతో మాట్లాడి సదుపాయాల గురించి ఆరా తీశారు. చిన్నారుల తల్లిదండ్రులు పలు సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకురాగా ఆ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. ఓం నమో వెంకటేశ్వర. ఈ డమాండ్ ఆఫ్ ఏదైతే ఉందో స్కూలు కొన్ని విషయాలు మా దృష్టికి వచ్చినాయి. ఈ భానుప్రకాష్ రెడ్డి గారు కూడా తీసుకొచ్చారు నా దృష్టికి. ఒకసారి చూద్దామని వచ్చాము. కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, త్వరలోనే మేము పరిష్కారం చేస్తాము. ఎలాంటి ఇబ్బందులు లేవు. తప్పకుండా వాళ్ళు ఏదైతే చెప్పారో పిల్లలు అవన్నీ నోట్ చేసుకున్నాం. త్వరలోనే ఇవన్నీ సాల్వ్ చేస్తాం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 4వ తేదీ నుండి 14వ తేదీ వరకు 10 రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరునక్షత్ర మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. శ్రీ వైష్ణవ తత్వాన్ని వ్యాప్తి చేసిన 12 మంది ఆళ్వార్లలో చివరి ఆళ్వారుగా తిరుమంగై ఆళ్వార్ ప్రసిద్ధి చెందారు. ఒక రాజ్యానికి అధిపతిగా ఉన్న తిరుమంగై ఆళ్వార్ కుముదవల్లి నాచియార్ అనే ఆమెను వివాహమాడదలచి వైష్ణవ దీక్షను స్వీకరించి ప్రతిరోజు 1000 మంది ఆస్తికులకు భోజనం పెట్టేవారు. నమ్మాళ్వారి యొక్క 4 ప్రబంధాలకు 6 అంగముల వలె 6 ప్రబంధాలను అనుగ్రహించారు. ఈ సందర్భంగా 7వ రోజైన సోమవారం సాయంత్రం తిరుమంగై ఆళ్వార్ సన్నిధిలో టీటీడీ జియర్ స్వాముల ఆధ్వర్యంలో శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు నమ్మాళ్వార్ దివ్య ప్రబంధంలోని తిరువాయుమొళిని పఠించారు. అనంతరం సేవాకాలం సాతుమొర సంప్రదాయబద్ధంగా జరిగింది. లోకాలను ఏలే చల్లని తల్లి, మహాశక్తి స్వరూపిణి శ్రీ గంగమ్మ తల్లి మంగళవారం శుభవేళ అందమైన సుందర అలంకరణతో కొలువుతీరి భక్తుల పూజలు అందుకున్నారు. తిరుపతిలో నెలవైన తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. మార్గశిర మాసం మంగళవారం కావడంతో భక్తులు అమ్మవారి ఆలయానికి చేరుకుని
కొత్త కుండలలో పొంగళ్లను వండి పసుపు కుంకుమ వేపాకులను అలంకరించి శిరస్సున ధరించి ప్రదక్షిణలు చేశారు. అలాగే కొడి స్తంభం వద్ద దీపాలను వెలిగించి ప్రసాదాలను అమ్మకు పొంగళ్లను నివేదించి టెంకాయలు కొట్టి హారతులను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. విశాఖ మహానగరం గాజువాకలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం వేడుకగా జరిగింది. స్వామివారికి ప్రాతకాల ఆరాధనలు నిర్వహించిన అనంతరం పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. లింగాష్టకాల పఠనయుక్తంగా స్వామివారికి పుష్పార్చన, బిల్వదలార్చన నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం. చిత్తూరు నగరం చవటపల్లిలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. మార్గశిర మాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు శివపార్వతుల ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి చక్కటి వేదికపై కొలువు తీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల కళ్యాణోత్సవం శోభాయమానంగా జరిగింది. భక్తులు ఓం నమః శివాయ స్మరణలు చేస్తూ ఆది దంపతులను కళ్యాణోత్సవంలో సేవించారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. విద్యార్థిని విద్యార్థులను సనాతన ధర్మ ప్రచారంలో భాగస్వాములను చేస్తూ వారిలో భక్తి భావాలను పెంపొందించే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలలో భగవద్గీత శ్లోక పఠన పోటీలను నిర్వహిస్తోంది. ఆ విశేషాలను మనము తెలుసుకుందాం. విజయవాడ నగరం టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించిన సంపూర్ణ భగవద్గీత పోటీలకు విద్యార్థుల నుండి విశేష స్పందన లభించింది. 18 సంవత్సరాలలోపు విద్యార్థులను ఒక విభాగంగా, 18 సంవత్సరాలకు పైబడిన వారిని మరో విభాగంగా విభజించి నిర్వహించిన పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో భగవద్గీత శ్లోక పఠన పోటీలు జరిగాయి. గీతా జయంతి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఈ పోటీలలో 80 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. జూనియర్, సీనియర్ విభాగాలుగా విభజించి నిర్వహించిన పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను పొందారు. నంద్యాల పట్టణం పద్మావతి నగర్లోని శ్రీకృష్ణ మందిరంలో భగవద్గీత పఠన పోటీలు జరిగాయి. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో విద్యార్థిని విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత వైష్ణవ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న అతిపెద్ద పుణ్యధామం తిరుమల. అశేష భక్తకోటి నిత్యం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేస్తూ ఉంటారు. శేషాచల సానువుల్లో సప్తగిరుల్లో కొలువైన సప్తగిరీసునికి సప్త మాతృకలు సోదరిమణులుగా నిత్యం ఆ కలియుగ దైవానికి రక్షగా ఉంటారనే ఐతిహ్యానికి నిదర్శనం తిరుమల మొదటి ఘాట్ రోడ్లోని అక్కగార్ల గుడి. ఇప్పుడు అక్కగార్ల గుడి ప్రాశస్త్యం తెలుసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు అనుగ్రహిస్తున్న దివ్యస్థలి
సప్తగిరులు. సప్తగిరులకు చేరుకునే కనుమ రహదారిలోని పురాతనమైన మొదటి కనుమ రహదారిలో చిన్న మందిరంలో శక్తి స్వరూపిణులు అక్కగార్లుగా కొలువుదీరి పూజనీయంగా దర్శనమిస్తుంటారు. పురాణాలలో ప్రస్తావించిన బ్రాహ్మి, ఇంద్రాణి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేశ్వరి, చాముండి దేవతలు సప్తమాతృకలుగా పూజలందుకుంటున్నారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. తిరుమల శ్రీనివాసుడు సదా తన భక్తులకు అభయప్రదానం చేస్తూ అభయ వరదాతగా తిరుమల క్షేత్రంలో కొలువుదీరారు. కాగా సకల జగత్తును కాచి కాపాడే సర్వాంతర్యామి, ఏడుకొండలవాడికే రక్షణగా ఉండే ఈ 7 గ్రామదేవతలు తిరుమల తిరుపతి పరిసర ప్రాంతాలలో కొలువుదీరినట్లు స్థానిక కథనం. అక్కగార్లుగా ప్రసిద్ధి చెందిన ఈ 7 అమ్మవార్లే శ్రీ వెంకటేశ్వరునికి ఆడపడుచులుగా పేరొందారు. వీరు తిరుమల క్షేత్రానికి నలువైపులా రక్షణ కవచంగా కొలువుదీరి ఉన్నారు. వెంకటాచల మహాత్మ్యంలో వీరిని సప్త గంగమ్మలు, అక్కగార్లు అని పేర్కొన్నారు. మొదటి ఘాట్ రోడ్ నిర్మాణ సమయంలో ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో అక్కగార్ల శిలలు ఉండేవని చెబుతారు. రోడ్డు నిర్మాణ సమయంలో ఈ శిలలను తొలగించి నిర్మాణం చేపట్టారు. దాంతో రోడ్డు నిర్మాణానికి అవరోధాలు కలగడం ప్రారంభమయ్యాయి. రోడ్డు నిర్మాణ సామాగ్రిని తరలించడానికి కూడా కష్టసాధ్యంగా మారింది. కూలీలకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు ప్రమాదాలు జరిగాయి. ఈ రోడ్డు నిర్మాణానికి మూలకర్త అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య అప్పటి టీటీడీ ఉన్నతాధికారులు ఏమి చేయాలో పాలుపోక ఆందోళన చెందారు. ఇటువంటి తరుణంలో తిరుమల తిరుపతి స్థానికులు అక్కగార్ల శిలల ప్రాశస్త్యాన్ని గురించి ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఉన్నతాధికారులు సత్వరమే సప్తమాతృకలను రోడ్డు పక్కనే పెద్ద బండరాతి కింద ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. ఆ క్రతువు పూర్తి కావడంతో మొదటి ఘాట్ రోడ్ నిర్మాణ పనులు సాఫీగా ప్రారంభమై పూర్తి కావడం జరిగింది. తిరుమలలోని వ్యాపారస్తులు, ఉద్యోగులు తమ స్వంత వాహనాలలో తిరుపతికి వచ్చే సమయంలో అక్కగార్ల గుడి వద్ద కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించి మొక్కుకోవడం ఆనవాయితీ. తిరుమల యాత్రకు విచ్చేసిన భక్తులు కూడా అక్కగార్ల ప్రాశస్త్యాన్ని, మహిమలను తెలుసుకుని శ్రీవారి దర్శనానంతరం తిరుపతికి వచ్చే సమయంలో అక్కగార్ల గుడిని దర్శించుకుంటున్నారు. కాలినడకన మార్గంలో తిరుమలకు వెళ్లే భక్తులు తప్పకుండా అక్కగార్లను దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. టీటీడీ శాసనాలను పరిశోధించి పరిష్కరించిన ప్రముఖ పండితులు వేటూరి ప్రభాకర శాస్త్రి రచించిన అన్నమయ్య జీవిత చరిత్ర పీఠిక అనే గ్రంథంలో కూడా అక్కగార్ల మహిమలను అన్నమయ్య ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. ఇప్పుడుగా చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలోని శివాలయంలో స్వామివారికి అభిషేక సేవ భక్తిరస భరితంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో మార్గశిర మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గంగాధరుడికి సంకల్ప పూజలతో ఎంతో భక్తిగా పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారిని సుందరంగా అలంకరించి బిల్వార్చన, లింగాష్టకాల పఠనాదులతో సేవించి కర్పూర నీరాజనాలను సమర్పించారు. కడపలోని శ్రీ వరసిద్ధి ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేక సేవ చూడచక్కగా జరిగింది. మార్గశిర మాసం మంగళవారం కావడంతో అంజనీపుత్రుడికి సంకల్ప పూజలతో సకల ఉపచారాదులను పూర్తి చేశారు. ఆపై రామభక్త శ్రీ ఆంజనేయ స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేక కైంకర్యాలను నిర్వహించి హారతులు సమర్పించారు. భక్తులు జై హనుమాన్ నామస్మరణలు చేస్తూ స్వామివారి అభిషేక సేవను వీక్షించి తరించారు. అవధారు చిత్తగించు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ ఆలయంలో ప్రతి సోమవారం ఆది దంపతులకు కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా జరుపుతారు. ఈ సందర్భంగా అర్చకులు శివపార్వతులకు సర్వాభరణాలు, సుగంధ పుష్పాలతో సుందర శోభితంగా అలంకరించి ఆలయంలోని కళ్యాణ మండపంలో కొలువు తీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవిత ధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను జరిపారు. ఆపై వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆది దంపతులైన శివపార్వతుల కళ్యాణం వేడుకగా జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. కడప జిల్లా సిద్ధవటం మండలం పెన్నా నది ఒడ్డున గండిలో కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకరుద్రాభిషేకం ఘనంగా జరిగింది. మార్గశిర మాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు వేకోజామునే రామలింగేశ్వరునికి పాలు, పెరుగు, తేనె, నారికేళ జలం, పసుపు, గంధం, కుంకుమ, విభూది తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం గంధం, కుంకుమ, విభూది, పుష్పమాలలతో స్వామివారికి అలంకరణ చేసి లింగాష్టకాల సహితంగా బిల్వార్చన, పుష్పార్చన జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా ధర్మపురిలో నెలవైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో శ్రీ దత్తాత్రేయ స్వామి నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. నవనారసింహ క్షేత్రాల్లో ఒకటిగా వెలుసల్లుతున్న ధర్మపురి లక్ష్మీ నృసింహుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి అర్చకులు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం అనుబంధంగా ఉన్న శ్రీ రామలింగేశ్వరునికి అభిషేకం చేశారు. కలశ పూజ, పురుష సూక్తం, లక్ష్మీ సూక్తం సహితంగా రుద్రాభిషేకం జరిపి మంత్రపుష్పం, మంగళహారతులు సమర్పించారు. అదేవిధంగా కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీపాద వల్లభ మహాసంస్థానంలో దత్త జయంతి వేడుకలు నేత్రపర్వంగా ప్రారంభమయ్యాయి. ఈ సప్తాహ మహోత్సవాల్లో మొదటి రోజున స్వామివారికి సర్వ పుష్ప పూజ, పల్లకి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆలయంలో నిత్యారాధనలు నిర్వహించిన అనంతరం దత్తాత్రేయునికి సర్వ పుష్ప పూజ జరిపారు. ఆపై పుష్పశోభితంగా తీర్చిదిద్దిన పల్లకీపై స్వామివారిని కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవం నిర్వహించారు. విశాఖ మహానగరం సుందరయ్య కాలనీలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది.
మార్గశిర మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు రామబంటు శ్రీ అభయాంజనేయుడికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం నిర్వహించి కర్పూర హారతులను సమర్పించారు. భక్తులు ఆంజనేయసుతుని అభిషేకంలో దర్శించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. అదేవిధంగా విశాఖ మహానగరం విశ్వేశ్వరయ్య కాలనీలో కొలువైన శ్రీ సంపత్ వినాయక స్వామి వారి ఆలయంలో అభిషేకం వేడుకగా జరిగింది. మాసోత్సవాల్లో భాగంగా పార్వతీ పరమేశ్వరుల ప్రియసుతుడు శ్రీ వినాయక స్వామి వారికి అర్చకులు పలు రకాల ఫలరసాలు, మంగళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై అష్టోత్తర శతనామావళి సహితంగా గరిక పూజలు నిర్వహించి నివేదన, హారతులను సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లె స్టేజి దగ్గర గల సుప్రసిద్ధ శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో అభిషేకం ఘనంగా జరిగింది. తొలుత గర్భాలయంలో శ్రీ కోటిలింగేశ్వరునికి అర్చకులు పంచామృతాలతో అభిషేకం చేసి హారతులను సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని ధ్యాన మందిరంలో ప్రతిష్ఠించిన పాదరస సహిత నవరత్నాలంకృత స్వర్ణ కవచ పంచలోహ శివలింగానికి పంచామృతాలు, భస్మము, గంధము, కుంకుమ జలాలతో అభిషేకం చేసి కర్పూర నీరాజనాలను సమర్పించారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో నిలవైన శ్రీ విజయ గణపతి దేవాలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం జరిగింది. విజయ గణపతి సన్నిధిలో ఉపాలయంగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చకులు పంచామృతాలతో వేడుకగా అభిషేకం చేశారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో కలశ స్థాపన, పుణ్యాహ వాచనం, గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించి హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. త్రిమూర్తి స్వరూపం శ్రీ దత్తాత్రేయ స్వామివారి జయంతి ఉత్సవాలు కాకినాడ జిల్లా పిఠాపురంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. పాదగయ క్షేత్రంలో స్వయంభువుగా వెలిసిన శ్రీ దత్తాత్రేయ స్వామివారి సన్నిధిలో వారం రోజుల పాటు జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ దత్తాత్రేయ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలను జరిపి అర్చనలు నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని సత్రంపాడులో కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయంలో అభిషేకం జరిగింది. మార్గశిర శుద్ధ నవమి పూర్వభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు ఆంజనేయ స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, చందనం, విభూది తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి నైవేద్యం సమర్పించి హారతులను అందజేశారు. తెలంగాణ రాష్ట్రం కొత్తకోట మండలం కానాయపల్లి స్టేజి వద్ద నిలవైన సుప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో కాలభైరవ అష్టమిని వేడుకగా నిర్వహించారు. కోటిలింగేశ్వరాలయ క్షేత్ర పాలకుడైన కాలభైరవ స్వామివారికి అర్చకులు ప్రదోషకాలంలో ఆరాధనలు పూర్తి చేసి క్షీరాభిషేకం, భస్మాభిషేకం, గంధం, కుంకుమ జలాలతో అభిషేకం చేశారు. దోబదీప నివేదనలు సమర్పించి కూష్మాండ దీపం, మహామంగళ హారతులు సమర్పించారు. రాహుకాల సమయంలో కాలభైరవుని కూష్మాండ దీప సమర్పణతో సేవిస్తే సమస్త పాపములు తొలగిపోయి శుభాలు కలుగుతాయని నమ్మకం. ఈ సందర్భంగా భక్తులు కూష్మాండ దీపంతో కాలభైరవుని సేవించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం 67,124 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,069 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,77 లక్షల రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారం అయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.